ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరోల్లో తీసుకు పెట్టడం, అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు. అసలు ఎక్కడన్నా చూస్తారా, చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఓ పద్ధతి అనేది పాటిస్తారు. అది చిన్న జాబా పెద్ద జాబా పక్కన పెడితే కేవలం అటెండర్ జాబ్ తీసుకోవాలన్నా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, లేకపోతే ఆ వ్యక్తి ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు ఎట్లా గుర్తించాలి? ఇక్కడ అటువంటి ప్రొసీజర్స్ ఏమీ ఫాలో కాకుండా చాలామంది ఎంప్లాయీస్ని ఆ విధంగా రిక్రూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళందరికీ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి, కొంతమంది 5 సంవత్సరాల క్రితం, కొంతమంది 4 సంవత్సరాల క్రితం, కొంతమంది 3 సంవత్సరాల క్రితం, కొంతమంది 2 సంవత్సరాల క్రితం, అంటే 5 ఏళ్లలో రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరికీ మాత్రం జీతభత్యాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ లెటర్, అంటే నీ సంస్థలోకి నేను తీసుకుంటున్నానని చెప్పకుండా, ఇంకా చెప్పాలంటే ఆఫీసులో నోట్ ఫైల్స్ అవన్నీ ఏం రెడీ చేయకుండా, ఒక జాబ్ నోటిఫికేషన్ లేకుండా, ఆఫర్ లెటర్ లేకుండా, అపాయింట్మెంట్ లెటర్ లేకుండా డైరెక్ట్ తీసేపోయి పెట్టేసి దాంట్లో అతని పేరు కంప్యూటర్లో ఎక్కించు, అతనికి నెలకు 30,000, 20,000, 40,000, 50,000, 60,000 ఇచ్చేసే జీతం. అరే మీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కాబట్టి మసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో ఆయన తిరుపతిలో హోటల్ కడుతున్నాడంట. ఇప్పుడు రేపు ఆయన హోటల్లో కూడా ఇలానే ఉద్యోగాలు ఇస్తాడా? పాత ఎండి గారు రేపు ఆయన దగ్గర ఉద్యోగాలు తీసుకుంటారు. ఆయన దగ్గరకు ఉద్యోగాలు కావాలంటే వస్తే మాత్రం ప్రాపర్గా వెరిఫై చేస్తాడు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా, వాళ్ళు ఏంటి, ఈ పని చేయగలరా లేదా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి వయసు ఏంటి, గతంలో యాంటీసిడెంట్స్, అతనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు కదా. అవేమీ లేదు అంటే నీ సంస్థ కాదు కాబట్టి, ప్రజలు కట్టే పనులతో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు గతంలో ఉన్న అధికారులు. సో ఇది ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని, ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసేవారని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో ఇవ్వాలి. సో వాళ్ళ మీద నాకు ఎటువంటిది లేదు. కాకపోతే వాళ్ళు చేరిన విధానం కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు. కాబట్టి ఈరోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు, అంటే తీయటం అంటే ఏదో అడ్డగోలు ఈరోజు సాయంత్రం నుంచి రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా. అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకొని ప్రాపర్గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తున్నాను, ఈరోజు ఏదైతే చెప్పారో 410 మంది ఇదంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని కోరుతున్నాను వాళ్ళని. సో ఇది పరిస్థితి. వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలామంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గానో, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గానో, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది. చాలామంది, అందరం చెప్పాలంటే చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో, వాళ్ళకు కూడా ఫేస్ రికగ్నేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. యాప్ అది ఏమవుతుందంటే దాంట్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 100 కిలోమీటర్ల వేరియేషన్లో ఎక్కడున్నా కూడా రేడియస్లో వాళ్ళు తీసుకోవచ్చు. సో 100 కిలోమీటర్స్ ఏముంది, ఆ ఎంపీ ఇంట్లోనే ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళ డిహెచ్క్యూ ఉంటారు, మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేకపోతే మా సంబంధించిన ఆఫీసెస్ దగ్గరలో, అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఏ ఏరియానో వస్తుంది. వాళ్ళ ఇళ్లలో పని చేయటము, అక్కడి నుంచి అటెండెన్స్ చేయటము, అక్కడ పని ఇక్కడ జీతమా, ఎవడిస్తాడు ఈ డబ్బంతా? అంటే ప్రభుత్వ ఖజానాకు మీ ఇష్టం వచ్చినట్టు నష్టపరుస్తారు. ప్రజలు కట్టిన పనులు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ సంస్థలో ఇంతమంది ఉద్యోగుల్ని ఇంత ఇర్రెగ్యులర్గా అపాయింట్ చేశారంటే ఏ స్థాయిలో గవర్నెన్స్ నడిచిందో చూడండి. ఇది నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసే ప్రజలను కూడా నేను కోరుకున్నది ఒకటే, మేమేదో ప్రభుత్వం మారింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు
వాళ్ళ వ్యక్తులను వాళ్ళ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్షతోటో ఈర్ష్యతోటో లేకపోతే పగ తీర్చుకోవాలని మేము ఉద్యోగాల నుంచి తీయట్లేదు. ఏ ఉద్యోగస్తునైనా రమ్మని చెప్పానండి, ఇదిగో నాకు ప్రాపర్గా నేను రిక్రూట్మెంట్ చేశారు, లేకపోతే నేను రిక్రూట్మెంట్ చేసి నేను ప్రాపర్గా అటెండ్ అయ్యాను, నేను వాళ్ళకు తొత్తులుగా పనిచేయలేదు, లేకపోతే రోజు ఆఫీస్కి వచ్చాను చెప్పానండి. మరి ఇంత ప్రాపర్గా ఇన్ని చేస్తే ఎందుకు ఇంత దాదాపు ఈరోజు 2160 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. 1260 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు మీకు తెలుసా. కాంట్రాక్టర్లకు సప్లయర్స్కు అప్పు ఈ సంస్థ ఈరోజు 900 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఏం చేశారని 900 కోట్లు ఆల్రెడీ డ్రా చేసిన అమౌంట్ కొంత, ఇది ఇంకా బాకీ పడిందంటే ఏం చేశారని 900 కోట్లు. ఇంతమంది ఉద్యోగస్తులను ఏం పని చేశారు? మరి ఇంత పని చేస్తే ఈ సంస్థ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? మొన్న కూడా చెప్పారు ఈ సంస్థ దివాలా అంచులో ఉందని. 2019లో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నటువంటి సంస్థ ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది ఉద్యోగస్తులను దివాలా అంచుకు ఎందుకు వచ్చింది? ఇదిగో ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వల్ల, వచ్చి పని చేయకపోవటం వల్ల. ఇది 410 మందిని తీసేస్తున్నాము. ఎవరైనా సరే ఏదో మేము అడ్డగోలకు తీసినామనుకుంటే నేను ఇంకా ఒక ముక్క చెప్తున్నాను ఉద్యోగస్తులు కూడా, ఎవరైతే వాళ్ళందరినీ తొలగిస్తున్నాం మీ మీద ఇంకా ఎంతో మీరందరూ సరే తెలుసో తెలియక వచ్చారు, ఆ ఫార్మాలిటీస్ ఆ రోజున అధికారులు చేయాలి. జరిగింది ఒకటే చెప్తున్నాను, వాస్తవంగా చెప్పాలంటే మీ అందరి నుంచి రికవరీ పెట్టవచ్చు శాలరీస్. ఎవరైతే తీసుకున్నారో మీరు పని చేశారా లేదా పక్కన పెడితే మీకు ప్రాపర్గా అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు, మీ అన్ని క్రెడెన్షియల్ చెక్ చేస్తే ప్రాపర్గా లేవు కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ అందరి నుంచి రికవరీ పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. సో మీరు ఎవరు కూడా గోల చేయాలని చూసినా దీని తర్వాత ఏదైనా చేయాలని చూస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. మీ వైపు తప్పు ఉంది, మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్గా కూడా. సో ఈరోజు మొత్తం 410 మందిని తొలగిస్తున్నాము. దీని తర్వాత లీగల్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటాం. ఇది ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎనీథింగ్ సార్? చూడండి, ఇది అనాథరైలు ఈ లావాదేవీలు చేసినాయి. ఇది మీకు పొద్దున ఆడిట్ అబ్జెక్షన్స్ కూడా ఎలా ఈ ఖర్చుకి చూపించారు. ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్ రోజు అదేదో మీ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. అవును. సో ఇప్పుడు రెవెన్యూ రికవరీ అనేది ఇది ఎవరైతే డ్రాయింగ్ అవసరమో అప్పుడే రివ్యూ చేయదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉద్యోగస్తులు ఇందా చెప్పే కదా, కన్సర్న్ అంటే డెఫినెట్లీ కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు 30,000 40,000 20,000 పాపం వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కాదు, కాకపోతే ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్లు చేశారో శాలరీస్ ఇచ్చారో అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము, వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాడ ఏం మొహమాటం ఏముంది, రికవర్ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఇచ్చేస్తే నువ్వు నీ సొంత మనుషులకి ఇచ్చినవో ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు? డెఫినెట్గా పెడతాము. ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు? ఎవరి కోసం కడతాడండి? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ పోతే రేపు అంత సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏంటి? ఎవరు అడగరనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు మొత్తం వాళ్ళ మనుషులే కదా బ్రదర్ ఉన్నది. కరెక్టే మీరు అడిగింది. వాళ్ళని తీయకపోతే మేము రోడ్డున పడతాం. ఇప్పుడు రేపు వారు అడిగారు కదా, హరిగారు ఏమడిగారు, రేపు సిఏజీ వాళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఒక్క నిమిషం మేడం కాన్సల్ట్ చేయండి. ఇప్పుడు సిఏజీ వాళ్ళు రేపు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు, ఇలానే జీతాలు ఇస్తూ పోతాం. ఇప్పుడు నేను అన్నా కదా, పాత ఎండీ నుంచి కానీ పాత అధికారుల నుంచి రికవర్ చేస్తామని చెప్పాము. ఇలానే మేము జీతాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఈ స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇలానే అడిగితే అప్పుడు మేము కూడా రోడ్డున పడతాం కదా, అప్పుడు మా నుంచి కూడా రికవరీ పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు, మేము ఆ తప్పును అంటే కంటిన్యూషన్ ప్రాసెస్గా మేము తెలుసుకొని ఈరోజు సరిదిద్దుతున్నాము. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారంటే మమ్మల్ని పడమంటారు చెప్పండి. మరి మేము కంటిన్యూ చేస్తే రేపు మీరే అడుగుతారు కదా, వాళ్ళు చేశారు మరి మీరెందుకు కంటిన్యూ చేశారు? మీరేమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కంటిన్యూ చేశారా? లేకపోతే ఏం చేశారని మీరు అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి సమాధానము? సో ఇప్పుడు చెప్పండి, మేము పడమంటారా రోడ్డును వాళ్ళు పడమంటారా? అవును, జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలనే చేస్తున్నారు. అరాకొర ఉద్యోగాలు కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఆఫర్ లెటర్స్ లేవు. మొత్తం నేనేం సింగిల్గా ఈ పేరు చెప్పి ఇతను
ఈ పేరు చెప్పి ఈ ఎంపీ ఇంట్లో వంట మనిషి, ఈ పేరు చెప్పి ఇతని ఇంట్లో డ్రైవరు, ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెగ్రిగేట్ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తే, ఇప్పుడు మీరున్నారు పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మీ మీద కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా? చెప్పండి మీరు. ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది, క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి, ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా? సరే, ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు, ఇక్కడ ఉన్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేను ఏమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజర్న చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమన్నామని చెప్పనని మీరు ఇందాక అడిగారు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మరి వాళ్ళని ఎట్లాగా? నేను చెప్పే కదా, ఎవరిని స్పేర్ చేసేలేదంటున్నా కదా. ఎండి అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరిది? ఎండి గారిది కదా. ఆయన ఫోర్స్ చేస్తే చేస్తారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? హెచ్ఆర్ ఇస్తాడా? అకౌంటెంట్ ఇస్తాడు డబ్బులు? చెక్కు సైన్ చేసేది ఎవరు? మీరు ఏం చేస్తారా? ఇప్పుడు మీరే టీవీ, మీరు క్రైమ్, మీ ఎండి మిమ్మల్ని పంపించేస్తే మీరు వస్తారా రారా? హ్యావ్ టు ఫాలో ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. వైల్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డ్యూ ప్రాసెస్. నేనేమంటున్నా అంటే, అన్డౌటెడ్లీ మీరు చెప్పినట్టు వీళ్ళని కూడా బాధ్యులు చేస్తాం. బట్ ఆరిజిన్ ఎక్కడ అంటాను? అయితే ఉద్యోగం పెట్టుకున్న మధుసూదన్ రెడ్డిది తప్పే, ఓకే, కానీ వీళ్ళని రిఫర్ చేసిన ఎమ్మెల్యేలో మంత్రిలో ఎమ్మెల్యే వాళ్ళ మీద అంటే లీగల్గా చర్యలు తీసుకోలేము. ఇప్పుడు నోటి మాటదారు చదువుతారు, పెట్టుకోవాలా లేదన్నది నా ఉద్దేశం. ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేస్తారు, మీకు పరిచయం ఉండి, సార్ జీవీ రెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో పరిచయం, ఒక ఎంప్లాయీని ఒక అతన్ని పంపిస్తాను తీసుకోమంటే మీరు పంపించారు. ఆ తర్వాత నేనేం చేయాలి? అతను ప్రాపర్గా ఈ ఉద్యోగానికి సరిపోతాడా లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టి ప్రాపర్గా ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి దాన్ని అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత అగైనెస్ట్ దట్ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒక 6 నెలల సంవత్సరం పెట్టి ఆ తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. ఇది కదా ప్రాసెస్. ఎమ్మెల్యే చెప్తాడు, ఎంపీ చెబుతాడు. నేనేం వాళ్ళు కరెక్ట్ వాళ్ళని పంపించారని చెప్పను, కాబట్టి లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేము. కాకపోతే వాళ్ళు పంపించేటప్పుడు కూడా చూసుకొని పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్, ఓపెన్గా చెప్పండి, పేరు మొహమాటం దేనికి ఇందులో అని నాకు తెలిసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన హోటళ్ళు పెట్టుకుంటాడా లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తాను మాకు అనవసరం సార్. మీ దాంట్లో అయితే ఇలా చేస్తామని అడుగుతున్నాను నేను. అన్నీ వస్తాయి సార్. మీకు నెక్స్ట్ మీకు 15 days నెలకు ఒక ప్రెస్ మీట్ ఇస్తాను, మొత్తం విత్ ఆధార్. ఇప్పుడు వచ్చింది కదా ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చూడు ఎంప్లాయీ లిస్ట్ ఎలా వచ్చింది, నేము, వాళ్ళ డిజిగ్నేషను, ఏ డిపార్ట్మెంటు, వాళ్ళ కోడు, డేట్ ఆఫ్ అపాయింట్మెంటు, ఎవరు రెఫరెన్స్ ద్వారా వచ్చారు, వెదర్ దేవ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా, లేదు, వాళ్ళ జీతం ఎంత, మొత్తం తయారు చేశాం కదా విత్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రేపు నేను చెప్పినవి కూడా సైఫనింగ్ అయిందా, మనీ లాండరింగ్ అయిందా, మొత్తం కూడా విత్ ఆల్ స్కామ్స్ కూడా ఇస్తాం కదా ఈ సంస్థలో. ఎంత స్కామ్స్ కాకపోతే 2160 కోట్ల అప్పుకి వెళ్తుందండి ఇది. ఆల్రెడీ మళ్ళీ ఈక్విటీ డబ్బులు వచ్చినాయి, 2160 కోట్ల అప్పులు పెట్టున్నారు, మళ్ళీ ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు. పోనీ వర్కులు కనపడుతున్నాయంటే కళ్ళ ముందు దివాలా తీసింది. ఏం మొహమాటం ఏముంది ఇందులో? సైఫనింగ్ చేసుంటారు. చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, మీకు ఆస్తులు ఎంత, దీనికి ముందే ఎంత ఆస్తులు, దాని తర్వాత ఆస్తులు ఎంత, బినామీ పేరుతో తెలియదా? ఓ పద్ధతిగా ఆర్గనైజేషన్ నడపాలి. ప్రభుత్వ రంగ సంస్థ కదా, నీ ఇష్టం వచ్చినట్టు
అధికారం ఉంది కదని చెప్పేసి చేతులు కలిపేసి అధికారులు ఆ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు చేతులు కలిపి నడుపుతూ ఇట్లా తయారవుతాయి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే. ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే అందరూ. ఇప్పుడు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళని అడిగినట్టే ఆ రోజు ఆ ప్రభుత్వం అడిగినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా మమ్మల్ని అడుగుతారు. అడగడం నేను తప్పు పట్టను, మేము ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయాలంటాను. అది నా ఉద్దేశం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమంటే అడిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసారన్న ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయిన అంటున్నాను నేను. అనేది వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను. స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడు రోడ్డున పడ్డారు, అడిగింది నడు రోడ్డున పడ్డారు. మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ. వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా దీనిలో పర్ఫెక్ట్గా ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా మేము 30 ఏళ్ళు వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50 ఏళ్ళు వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటాను. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యున్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా నేర్చుకుంటే రోడ్డున పడరు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, దాంట్లో బతుకు తెరుగు ఏముంటుంది? చూస్తా అవసరాలను బట్టి. ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళ 400 వైసీపీ వాళ్ళని తీసిన కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకు తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం. కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. అర్థం కాలే? అన్ని డిపార్ట్మెంట్ సార్, కంపెనీలోనే యాక్సెస్ ఉంటుంది. ఉద్యోగం ఇంకా డిపార్ట్మెంట్ ఏముంది? అసలు మాకేం 100 డిపార్ట్మెంట్ లేవు. మాకున్నది అన్ని గట్టిగా తిప్పి కొడితే 10 డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చినాము. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం వీల్ డూ దట్ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేము డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఇక కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసి చెప్పారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు. ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,10,00,000కే అంత పెద్దలకు నోటీసు పంపిస్తామన్నారని. అరే మరి అంత పెద్దలు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు? మరి కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట కొంతమంది. ఇంత చిన్న అమౌంట్కి పంపిస్తారంటే మన అంత చిన్న అమౌంట్ కకృతి పడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందంట. ఏం మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయడానికి వాళ్ళని, మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ గారు తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? ఏ అధికారిని మీరు ఎందుకంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తారు? ఎనీ అదర్? సో ఈ 410 మందే కాకుండా ఇంకొక 150-200 మంది కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము ప్రాపర్గా వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము. ఇంకొక 150-200 మంది కూడా ఉంటారు. అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక 15 daysకో నెలకో మళ్ళీ వస్తాను. ఆ లిస్టు కూడా మళ్ళీ బయట పెడతాను, మొత్తము చెప్తాను. పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకువైపు వెళ్తున్నాం. నేనేమంటే కొంతమంది అంటారు సంస్థ పోతుంది కదా ఇంతమంది తీసేస్తుంది. అసలు పోయింది కదా, ఇంకా కొత్త పోవడానికి ఏముంది? ఇంతకంటే కిందికి పోయడానికి అయితే అవకాశం లేదు ఇంకా. సో మేము అయితే కదా ఒక స్టెప్ ముందుకెళ్తాం కానీ తప్పితే ఇప్పుడు 400 మందిని రేపు ఇంకొక 200 మందిని మొత్తం 600 తీసిన ఇంతకంటే ఒక అడుగు అయితే కిందికి పోము. ఎందుకంటే పూర్తిగా
భూస్థాపితంలో ఉన్నాం, ఇంతకంటే అక్కడికి పోతాం. ఇంకా భయం ఏంటి ఇంతకంటే? ఇంకా ఎవరికి భయపడాలి చెప్పు? అంటే మొన్న చంద్రబాబు గారి కేసులో ఇక్కడి నుంచి మహిళ విజయసారి నియమించిన మహిళ ద్వారా ఆ మహిళను గుర్తించారు, ఆ మీద ఏమైనా చర్యలు ఒకటి గుర్తించడం మీద టెర్మినేట్ చేసినామంటే గుర్తించినట్టే కదా. తీసారా? గుర్తించకపోతే ఎట్లా టెర్మినేట్ చేస్తాము? కాకపోతే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడము అది కరెక్ట్ కాదు. అంతవరకు దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఏదైనా ఉంటే ఫర్దర్ మా ఫైండింగ్స్లో ఇంటర్నల్ ఎంక్వైరీస్లో ఏదైనా జరిగినట్టు తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏం లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తాం. టెర్మినేట్ చేయడం వరకు ఆ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ పేరు బయట చెప్పడం యాంటిసిడెంట్స్ అంటే కరెక్ట్ కాదు. అది మీరు తీస్తే నేనేం చేస్తాను? నేనైతే ఇవ్వలేదు కదా. మీరు తీసి మీరు ఫైండ్ అవుట్ చేసి నన్ను అడిగితే మొత్తం